ప్రభుని కోసం మనము సిద్ధమైతే ప్రభువు మన జీవితాల్లో కొత్త ఆరంభాలను దయచేస్తాడు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరము కూడా ఆగమన కాల మొదటి వారంలోనికి ప్రవేశించున్నాం. మంగళవారము ఈనాటి వాక్యమును మనం ధ్యానించినట్లయితే సిద్ధపాటు తనముతో ఉండాలని ప్రభువు ఆహ్వానిస్తున్నాడు. ఒక చిన్న పిల్లవాడు తన నాన్నగారితో షాప్కి వెళ్ళి 10 రూపాయలతో బెలూన్ కొంటాడు. కొనిన కొద్ది నిమిషాలకే ఏడుస్తూ నాన్న దగ్గరకు వచ్చి, నాన్న నా బెలూన్ పైకి వెళ్ళిపోయింది, ఎగిరిపోతుంది అంటే పర్వాలేదు అని సమాధానమిస్తాడు. ఎందుకంటే ఎగిరిపోయినవన్నీ కూడా వృధా కాదు. కొన్ని క్షణాలలో కొంత జీవితం తర్వాత కొన్ని కాలాల తర్వాత మనము కూడా పైకి ఎత్తే విధంగా దయచేస్తాయి అని సెలవిస్తాడు ప్రియ స్నేహితులారా. అలాగే ఎక్కువ సమయము తక్కువ సమాచారం, తక్కువ సమాచారము ఎక్కువ సమయము, మరియు తక్కువ కనెక్షన్స్ ఎక్కువ బంధాలు, మరియు తక్కువ సంబంధాలు ఎక్కువ కనెక్షన్స్. ఈనాటి సమాజంలో మనమందరం కూడా ప్రభువుని ఇవ్వవలసినటువంటి ఆ యొక్క కార్యాలను మర్చిపోయి కనెక్షన్కు మరియు ఎక్కువ సమాచారానికి మనము దాసోహం అవుతున్నాం. అందుకనే ఈనాటి మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త సెలవిస్తున్నాడు, దేవుని రాజ్యము శాంతిని నిలుపుటకు దయచేస్తుందని, న్యాయముతో నీతితో నిరీక్షణతో కలిగిన రాజ్యము వస్తుందని యెషయా ప్రవక్త సెలవిస్తున్నాడు. అలాగే కీర్తన గ్రంథము చూసినట్లయితే 72వ అధ్యాయములో ప్రభువే నా రక్షణ, ప్రభువే నా వెలుగు అని సెలవిస్తున్నాడు. ఇక చీకటి లేదు, భయము లేదు, మనకు వెలుగు ప్రభువే. మరియు ఈనాటి సుశేష పట్టణంలో ధ్యానించినట్లయితే క్రీస్తు ప్రభువు మనందరికి కూడా పితా పుత్ర పవిత్రాత్మ యొక్క ఐక్యతను గురించి మరియు వారి మధ్య సంబంధాన్ని, ప్రేమ బంధాన్ని మనకు దయచేస్తున్నాడు. ఏ విధంగా అంటే ఇదిగో పరలోక రాజ్యము చిన్నపిల్ల మనస్సు కలిగినటువంటి వారిది అని దయచేస్తున్నాడు. చిన్నపిల్ల మనస్సు కలిగిన వారు ఏ విధంగా ఉంటారంటే ప్రేమతోనూ నమ్మకంతోనూ విశ్వాసంతో జీవిస్తారు. వారి యొక్క మనసు కలిగినప్పుడే మనము దైవరాజ్యంలోనికి ప్రవేశించగలుగుతాం. మన యొక్క ఆస్తులు, మన యొక్క అంతస్తులు, మన యొక్క అధికారాలు ఏవి కూడా మనల్ని పరలోక రాజ్యానికి తీసుకురాలేవు. అందుకే ద్రవ్యమును దైవమును పొత్తు కుదరదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియ స్నేహితులారా. కావున ఈనాటి ఆగమన కాలంలో మనము 4 క్రియలను ప్రభువునకు సంసిద్ధంగా దయచేయాలి. మొదటిగా ఇదిగో కొద్ది రోజుల పాటు ఉన్నటువంటి ఈ కాలాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా 5 నిమిషాల పాటు దివ్య సప్రసాదం ముందు కానీ మన గృహములో గృహస్థ క్రైస్తవులు అందరూ కూడా నిశ్శబ్దంగా ప్రార్థన చేయాలి. ఇక రెండవది చిన్న చిన్న పనులను పొరుగు వారికి దయచేయాలి. మరియు మూడవది దేవుని యొక్క కార్యం కోసం సిద్ధపాటు దయచేయాలి. అదేవిధంగా 4వది ఈ మాధ్యమిక సాంఘిక మాధ్యాల కోసం ఎదురు చూడక వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి ఇటువంటి ఈ యొక్క సమాజంలో ఎదుగుతున్నటువంటి శారీరక ఆకాంక్షలకు లోను కాకుండా ప్రభుని యొక్క రాజ్యానికై ప్రభునికి దగ్గర అవడానికి మనము సాహసించాలి. అదేవిధంగా ఎప్పుడైతే మనము ఈ కార్యాలను చేస్తుంటామో ప్రభువు మనలను పైకి లేపుతాడు. ఏ విధంగా అయితే బెలూన్ పైకి ఎగిరిందో అలాగే మన జీవితాలు కూడా ప్రభుని చేతిలో ఎత్తబడతాయి. కావున ఇదిగో గౌతమ స్పేస్ చూసినట్లయితే మానవుడు దేవునిపై స్థిరపడేటువంటి రోజు అని సెలవిస్తుంది. మరియు కథోలిక స్త్రీ సభ సత్యోపదేశము 1427 చూసినట్లయితే పశ్చాత్తాపం ద్వారా ప్రభునికి మానవుడు సిద్ధపాటుగా ఉంటాడు అని సెలవిస్తుంది ప్రియ స్నేహితులారా. ఇటువంటి కాలాన్ని, ఇటువంటి అవకాశం దయచేసినటువంటి ప్రభువును మన హృదయంలోకి ఆహ్వానించడానికి సిద్ధం అవుదాం. ఆ ప్రభుని ప్రార్థించుకుందాం. ఆమేన్.